అందరికీ నమస్కారం అండి. ఈరోజు అత్యంత వైభవంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి బీసీ సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మనమందరం కూడా నేను బీసీని అని చెప్పుకోవడం తప్పని భావించడం చాలా తప్పుగా మనం చేస్తున్నాను. మనందరం కూడా గర్వంగా నేను బీసీ వాణ్ణి అని చెప్పి గర్వంగా మాట్లాడే రోజు రావాలని చెప్పి మనందరం కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఏం చేద్దంటే, మొన్న నేను పెద్దలు గౌరవనీయులు కేఈ కృష్ణమూర్తి గారిని కలిసినప్పుడు వారు అన్న మాట, అయ్యన్న పాత్రి గారు నేను బీసీగా పుట్టడం చాలా గర్వపడుతున్నానని చెప్పి ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళాటి వాళ్ళందరం కూడా ఐక్యతగా ముందుకు నడవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. సోదరులారా, ఇవాళ చాలామంది పెద్దలు మాట్లాడారు. అసలు బీసీలని గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఒక కట్టుబాటుతో తీసుకెళ్ళి ఒక ఐక్యతతో తీసుకెళ్ళిన నాయకుడు ఎవరున్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. బీసీలకి న్యాయం చెయ్యాలి, బీసీలని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొట్టమొదటిసారిగా మాట్లాడింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో పార్టీ పెట్టిన మొదట్లో బీసీ సోదరులు నాకు అండగా ఉండాలి అని చెప్పి కోరింది నందమూరి తారక రామారావు గారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మాట్లాడిన ఒక మాట ఉంది. ఆ రోజు అతని పక్కనే మేము అందరం ఉన్నాం. అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీసీలు కట్టిన పునాది పైన నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి గర్వంగా చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో అనేక కార్యక్రమాలు చేశారు. ముందుగా అతను అన్న మాట ఒకటి, ఏ మీటింగ్లో మాట్లాడినా, ఏ మంత్రివర్గ మీటింగ్లో మాట్లాడినా బీసీల పిల్లలు చదువుకోవాలి, బీసీల పిల్లలు బాగా చదువుకొని ఆర్థికంగా పైకి రావాలి, ఈ సమాజాన్ని మరి ముందుకు నడిపించే శక్తి, రాజకీయ శక్తి బీసీల్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను. అంటే సోదరులారా, ఈవేళ ఎప్పుడూ కూడా బీసీలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గెలిస్తే మేం గెలిచినట్టుగా ఫీల్ అయ్యాం. అంతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన అడుగుల్లోనే అడుగులు వేస్తూ బీసీల కోసం చేస్తున్న ప్రయత్నాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ మధ్యన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అన్యాయం చేస్తున్నారని. మన బీసీలందరినీ తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. బీసీలు లేకపోతే వాళ్ళకి మనుగడ లేదని తెలిసి వాళ్ళకి తెలుసు. తెలుగుదేశం పార్టీ బీసీ సపోర్ట్ లేకపోతే ఆ గద్దె మీద కూర్చుందామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మీరు ఒకటే గమనించండి, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇస్తున్న విలువ ఎవరికి ఇవ్వలేదు, అది మాకు తెలుసు. అది మీరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారంటే 55 లక్షల మందికి మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం. 55 లక్షల మందిలో 60% బీసీలే ఉన్నారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఇల్లు కట్టాం. 20 లక్షల మందిలో 75% మంది బీసీలే ఉన్నారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈవేళ సోదరీమణులు ఉన్నారు, డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు, 93 లక్షల మంది ఉన్నారు. 93 లక్షల మందిలో 70% మంది బీసీలే ఉన్నారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన పిల్లలు చదువుకోవడానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నారు. బీసీ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఏర్పాటు చేశారు. మన పిల్లలు విదేశాలు వెళ్ళాలంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలు పంపిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీరందరూ గమనించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ మీరు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఎంతనో ఉందని ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మన కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, వెనకబడిన తరగతుల వారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం,
రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరం భవిష్యత్తు కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, మళ్ళీ పరిపాలన సాగాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరందరూ వచ్చి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ ఇచ్చే ఎన్నికల్లో బీసీలు కథం తొక్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మన బీసీలందరం కూడా ఒకే మాట మీద ఉండి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మొన్న విశాఖపట్నంలో సంఘటన జరిగింది, మీరు వినాలి. విశాఖపట్నంలో మంచి సంఘటన. మన చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. ఆడవాళ్ళందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళకి 10,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఆ సభలో మహానుభావుడు మాట అన్నాడు. ఆ మాట విన్న తర్వాత మా కళ్ళల్లో నీరు వచ్చింది. నేను ఎప్పుడు కూడా అటువంటి మాట వినలేదు, ఫస్ట్ టైం. ప్రతివాడికి అన్న చెల్లి ఉంటారు, అక్క చెల్లి ఉంటారు. నాకు ఒక చెల్లి ఉంది, ఈమెకు ఒక చెల్లి ఉండొచ్చు, లేకపోతే 2-3 చెల్లెళ్ళు ఉండొచ్చు, అక్క ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటంటే, డ్వాక్రా గ్రూప్ మహిళలు 93 లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి ఒక మాట అంటే, ఆ రోజు ఆడవాళ్ళు ఉన్న ఆనందం, వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం. మరి అమ్మ, మీరందరూ కూడా 93 లక్షల మంది కూడా మీ ఆయన మీరు కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరందరూ కూడా మీ అన్నయ్య అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.